జనవరి నెల నుంచి కూడా ఆసరా పథకం అయితేనేమి వైఎస్ఆర్ షాదీ ముబారక్ అయితేనేమి ఈ విధంగా రకరకాలైనటువంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు పట్టణోత్తరం జరిగింది. ఏమని అయ్యా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గత జనవరి నుంచి కూడా బటన్ నొక్కే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. మళ్ళీ జనవరి 23/1/24 ఆసరా స్కీమ్ కింద దాదాపుగా 6,394 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం జరిగింది. మళ్ళీ 28/2/24 వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 78 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 1/3/24 708 కోట్లు, ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ 6/3/2024 1,294 కోట్ల రూపాయలకు బటనొత్తినాడు. వైఎస్ఆర్ చేయూత 7/3/2024 5,060 కోట్లకు బటనొత్తినాడు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 14/3/2024 629 కోట్లు బటనొత్తినాడు. వెరసి 14,165 కోట్ల రూపాయలకు బటనొత్తే కార్యక్రమం చేపట్టినారు. కానీ ఆయన బనగానపల్లిలో మాట్లాడుతూ నేను బటనొత్తుతాను, కానీ నా దగ్గర నిధులు లేవు, నిధులు వచ్చినప్పుడు మీకు అంచెలంచెలుగా వేస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ రోజే. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్స్లో హడావిడి మొదలైంది. నేను ఈ స్కీములకు బటనొత్తినాను, జనవరిలో వద్దుతే ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, నేను వేస్తాను వీళ్ళందరికీ. దీని మీద హైకోర్టుకు పోయినాడు, ఈసీ దగ్గరికి పోయినాడు, అధికారుల దగ్గరికి వెళ్ళినాడు. లేదు నేను బటనొత్తున్నా వచ్చినా వీళ్ళందరికీ డబ్బులు వేయాలని. కానీ ఈసీ అబ్జెక్షన్ పెట్టింది. ఎలక్షన్ కోడ్ ఉంది, ఆర్థిక పరమైనటువంటి లాభం ఏ ఒక్క ఓటరు కూడా కలగకూడదు. కాబట్టి నీవు ఏదైనా సరే వేయాలి తలుచుకున్నప్పుడు 13 సాయంత్రం వేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక్క రోజులో ఏ కొంప మునిగిపోదని చెప్పేసి ఈసీ చెప్పడం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయినాయి, 13 సాయంత్రం ఏదైనా బట్టలు వస్తారేమో డబ్బులు పడతాయి రైతాంగం కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, ఆసరా కింద కానీ, ఈబీసీ నేస్తం కానీ చాలామంది ఎదురు చూసినారు. ₹1 పల్లె అరాకొర నదులతో నిన్న మొన్న ఏదో మేము వేసినామని అనిపించుకునే దానికి ఎవరు అతి కొద్ది మందికి మాత్రమే వేసినారని చెప్పి అంటారు తప్ప అది నిజంగా పడిందా లేదని కూడా తెలియడంగా. కాబట్టి ఈ విధంగా ప్రజలు మోసం చేస్తాను. ఈయన 5 ఏళ్ల పరిపాలనతో మోసపూరిత పరిపాలన తప్ప ఎక్కడ కూడా నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్స్ మూమెంట్లో మనం చూశాం, హడావుడి చేశాడు, అవ్వల తాతలకు మోసం చేశాడు. నేరుగా జిల్లా కలెక్టర్లు మేము నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామంటే కాదు వాళ్ళే వచ్చి తీసుకోవాలా, వీళ్ళే వచ్చి తీసుకోవాలా, సచివాలయాలకు రావాలా, అక్కడికి రావాలి, ఇక్కడ రావాలని సాక్షాత్తు జవహర్ రెడ్డి సిఎస్ గారే ఆయన వంత పాడినాడు. అంటేమి ఇబ్బందులు పెట్టి ఏదో విధంగా మనం ఓట్లు వేసుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీకి కడువా కప్పుకొని మన సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు రేపు 1వ తేదీ వస్తుంది, అవ్వాతాతలు నేరుగా ఇస్తారా లేదో చూడాలి. మళ్ళీ అసలు డబ్బులు ఇస్తారా లేదో కూడా చూడాలి మనం 1వ తేదీన. ఎందుకంటే ఈయనకు ప్రెస్ స్టేషన్లో పోయినాడు, ఈయనకు గవర్నమెంట్కి రాదని తెలిసిపోతా ఉంది. యావత్ దేశంలో ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా కోడైకి వస్తూ ఉన్నాయి, నువ్వు రావు అని. మీ సొంత ఇంటెలిజెన్సీ, మీ ఐపాక్ నిధులు, మీ ప్రభుత్వంలో నుండి పోలీస్ శాఖ, మీ ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు తేల్చినారు, నువ్వు గవర్నమెంట్కి రాలేవు, నీ పని అయిపోయింది. కాబట్టి నీవు చివరి అంకంలో ఉన్నావని చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు తెలియజేసినారు. కాబట్టి ఈ దశలో మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా కళాతీతం కాలేదు. ఏదైతే ఈ 14,000 కోట్ల 600 చిల్లర ఉందో
దీని అంతా కూడా ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కానీ ఈయన అప్పుల మీద అప్పులు తీసుకొస్తాడు. నిన్న మొన్న కూడా అప్పులు తీసుకొచ్చాడు రాష్ట్రానికి. అసలు ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా దీన్ని ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ చెప్తాడు అభివృద్ధి పథంలో అని చెప్పి తీసుకొస్తాడా, లేదు నేను పంచేదానికి తీసుకొస్తాడా అనే విషయాలు ఏవి కూడా తెలియకుండా పోతా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే నీవు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రకటించిన పథకాలకన్నిటి కూడా ఈ 14,165 కోట్ల రూపాయలు వెంటనే నిధులు విడుదల చేసి వివిధ పథకాల కింద ప్రజలకు జమ చేయాలని చెప్పి మేము కోరుతాము తెలుగుదేశం పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన పని అయిపోయిందని చెప్పేసి నా గవర్నమెంట్ రాదని తెలిసిపోయిన తర్వాత ఈయన దగ్గర పని చేస్తున్నటువంటి ఈయనకు ఎవరైతే కమిషన్లు ఇచ్చినారో, ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆయా కాంట్రాక్టులకు డబ్బులు అనే ఉద్దేశంతో ఇవాళ బరి తెగించి ఈ ప్రభుత్వంలో మరి దాదాపుగా 17 నుంచి 18 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు తెలిసింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు బాకీ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేటప్పుడు ఆర్డర్ ఆఫ్ రేట్ ఇవ్వమంటున్నాం. మొదట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అది లేదు. ఇక్కడ ఎవరైతే డబ్బులు ఇచ్చినారో, ఎవరైతే వాళ్ళ సొంత మనుషులు ఉన్నారో, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళకందరూ కూడా డబ్బులు చెల్లించాలా, అప్పులు చేసి మరి ఆ డబ్బులు చెల్లించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది. ఇది మేము అడ్డుకుంటాము. దీన్ని ఏ విధంగా ముందుకు సాగనీయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తాం. మామూలుగా గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఏర్పడితే ఆ నాయకుడి చుట్టూ ప్రజలు ఉండే విధంగా ఆ ప్రజలు కూడా ఈ కేసులు ఇరికిస్తారనమాట. కేసులు ఇరికిస్తే ఏమవుతుంది, ఆ నాయకుడి చుట్టూ వీళ్ళంతా ఉంటారు. ఇదే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది. మనం చూసాం తాడిపత్రిలో చైతన్య డిఎస్పీ అతను రాజంపేటలో పనిచేస్తాడు. అసలు ఎవరి అనుమతి తీసుకుని తాడిపత్రికి పోయినాడని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు అనుమతి నువ్వు పోయినా తాడిపత్రికి అని అడుగుతా ఉన్నాం. అతను పనిచేసేది రాజంపేట, తాడిపత్రిలో పనిచేస్తూ ట్రాన్స్ఫర్ అయ్యి రాజంపేటకు వచ్చాడు. నీవు ఈరోజు అక్కడికి వెళ్ళి పెద్దారెడ్డిన పంచన చేరి నీవు నీ ఇష్టంగా తయారవుతా ఉన్నావు. పెద్దారెడ్డి కూడా తెలుసు ఓడిపోతానని చెప్పేసి, తరిమి కొడతారని తెలుసు. కాబట్టి ప్రజలు మన దగ్గర లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇవాళ ఆయన యొక్క అనునాయంలో అందరినీ కూడా కేసులు ఇరికిస్తారు. కేసులు ఇరికిస్తే వాళ్ళంతా కూడా పెద్దారెడ్డి చుట్టే ఉంటారు అంతా. ఎందుకంటే కేసులు ఇరుకున్నారు కాబట్టి బయటికి పోలేదు. ఇది ఈ యొక్క పన్నాగంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మనం చూసాం. వంశీని ఏ విధంగా తరుముకున్నారు, పిల్లినేని ఏ విధంగా తరుముకున్నారు, జూలగంటి నాయుడిని ఏ విధంగా అతనేదో ఉన్నాడు ఒకతను పల్నాడులో తరుముకుంటే కారెక్కి పరిగెత్తిపోతాడు వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే. ఈ విధంగా చాలా చోట్ల ఎమ్మెల్యేని తరుముకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇవాళ మహిళా యూనివర్సిటీలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే మెయిన్ గేట్ నుంచి లోపలికి పోవాలంటే దాదాపు 1/2 కిలోమీటర్ పోవాలా. ఏమైనా పోలీసు ఏమైనారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర వైసీపీ నాయకులు లోపలికి పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుత్తులతో కత్తులతో బీరు బాటలతో ఒక మహిళా ప్రాంగణంలో కొట్లాడుతూ ఉంటే, సోడాబుడ్లు వేస్తూ ఉంటే పోలీస్, వేర్ ఈజ్ పోలీస్? పోలీసు ఉందా లేదా? కనీసం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తారని మేము అడుగుతాం. అసలు లోపలికి పోగలుగుతాడా? ఒక మనిషి ఒక గేట్లో నుంచి స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోవాలంటే 3 ఇంచుల భద్రత సాధ్యమే పని కాదు. 3-4 అంచెల భద్రత ఉంటుంది. అటువంటిది శ్రేయంగా యథేచ్ఛగా లోపలికి పోతారు అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ అనేది లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఓడిపోతామనే భయంతో మనకు చుట్టూ నాయకులు కార్యకర్తలు ఉండాలా, లేకపోతే ఇళ్లలో దూరి కొడతారు లేకపోతుందని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నారు. అమాయకులందరినీ కూడా ఇవాళ కేసులు ఎరిపిస్తున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ కూడా, దయచేసి ఎవరు కూడా ఇటువంటి కేసులు ఇరుక్కోవద్దు. ఇరుక్కుంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అనామకులు అయిపోతారు, అనాథలు అయిపోతారని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ పరంగా. తస్మాత్ జాగ్రత్త.
మేలుకోండి, ఈ అరాచక శక్తుల నుంచి బయటికి రండి అని చెప్పి కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నో పోలీస్, నో రెవెన్యూ, నో సిఎస్, అందరూ కూడా బంట్రోతులు మాదిరి పనిచేస్తున్నారు. బంట్రోతులు కానీ హీనంగా పనిచేస్తున్నారు. ఇంత హింస జరుగుతా అంటే ఎన్నికలైన తర్వాత కనీసం సిఎస్ కానీ, డీజీపీ కానీ, ఎస్పీలు కానీ స్పందించి ఎక్కడికెక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది స్ప్రెడ్ కాకూడదు. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం అల్లకొల్లాలం అవుతుంది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హింసకు ప్రోత్సహిస్తాను. కానీ ఏం జరుగుతా జరగనేయండి అంటే రేపు పొద్దున కౌంటింగ్లో కూడా బూతుల లోపల కూడా వెళ్ళి దౌర్జన్యం చేసే ఆస్కారం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత హింస జరిగిన తర్వాత భయప్రాంతులు చేసేదానికి ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కౌంటింగ్ ఏజెంట్గా పోయేదాన్ని కూడా సాహసించకుండా వెంటబడి కొడితే లోపలికి కూడా పోలేరని ఒక ముందు చూపుతో ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు పనిచేస్తున్నారు. కానీ సిఎస్ గారు ఒక మానవుడే, డీజీపీ ఒక మానవుడే. మీకు ఉన్నత ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ వచ్చింది కాబట్టి ఆ యొక్క పదవుల్లో మీరు కూర్చున్నారు. మీరు న్యాయం చేయాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా ఒక కూనీకోరుగో, ఒక టెర్రరిస్టుగో, ఒక ఉన్మాదిగో, ఒక పిచ్చినా కొడుకో, ఒక సైకోతో మీరు పనిచేయాల్సిన పని లేదు. ఐఏఎస్ ఐపీఎస్లు మీరు ఉన్నతమైన అధికారం, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి అధికారం మీరు అందరూ కూడా ఇంత దిగజారిపోయి పనిచేయాల్సిన పని లేదు. కాబట్టి భూమి గుండ్రంగా ఉంది, చక్రం తిరుగుతూ ఉంటుంది, గడియారం కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే మీరు మీ యొక్క ఉన్నతాధికారులు మీరు చేయాల్సిన పని మీరు చేయాలని చెప్పి మేము తెలియజేస్తాము. ఇంత హింస జరుగుతా అంటే కట్టడి చేయకపోతే కనీసం బలగాలు పంపని తెలీదా? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రేరేపించారో ఈ యొక్క శక్తులకు అసాంఘిక శక్తులు ప్రోత్సహించినారో అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, లోపలేయాలి కదా, బయటికి రానికుండా చేయాలి కదా, కనీసం హౌస్ అరెస్ట్ చేయాలి కదా. ఇళ్ల మీద పడి ఇవాళ కార్లు కాలుస్తారు, ఇళ్ల మీద పడి కొడతామన్నా ఏమైందా పోలీస్? రేపు పొద్దున గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. మీ స్టేషన్ పరిధిలో ఈ మాదిరి జరిగిందంటే మీరు కదా బాధ్యులు, మీరు చెప్పాలి కదా. కాబట్టి ఏదేమైనా సరే అధికారులు కూడా మారుతా ఉన్నారు. కాబట్టి ఈ ఎవరైతే అరాచక శక్తులు ప్రోత్సహిస్తున్నారో కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయాలని చెప్పి తెలియజేస్తాం.